తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో బ్లడీ రోమియో ఒకటి. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, పవర్ఫుల్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి వినిపిస్తున్న వార్తలు నాని అభిమానులను కొంచెం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం నాని అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బ్లడీ రోమియో షూటింగ్ ప్రారంభం కాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొన్ని కారణాల వల్ల షూటింగ్ నిలిచిపోయిందని, ప్రాజెక్టు ఆలస్యమవుతుందని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవైపు నాని వరుస సినిమాలతో బిజీగా ఉండడం, మరోవైపు సుజీత్ తెరకెక్కించబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్ వల్ల ఈ జాప్యం జరిగిందని భావించారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ తన చిత్ర బృందంతో కలిసి యూరప్ లో పర్యటిస్తున్నట్లు సమాచారం. సినిమాకు అత్యంత కీలకమైన మరియు ప్రధానమైన లొకేషన్లను ఎంపిక చేసే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్త విన్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కథాంశం ప్రకారం షూటింగ్ లో అధిక భాగం విదేశాల్లోనే జరగాల్సి ఉంది. కేవలం ఏదో ఒక లొకేషన్ కాకుండా సినిమాకు ఒక ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావాలని సుజీత్ భావిస్తున్నారు. పూర్తి స్టైలిష్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో సుజీత్ యూరప్ లోని అనేక అందమైన మరియు సరికొత్త ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. సుజీత్ ప్లానింగ్ చూస్తుంటే ఈ సినిమా విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. లొకేషన్ల ఎంపిక విషయంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధ ఈ సినిమా భారీతనాన్ని తెలియజేస్తోంది. నాని తన కెరియర్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. బ్లడీ రోమియో చిత్రం నాని కెరియర్లో మరో మైల్ రాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుజీత్ మేకింగ్ స్టైల్, నాని నటనా ప్రతిభ కలిస్తే వెండితెరపై ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి షూటింగ్ ఆలస్యం అవుతుందని కంగారు పడ్డ అభిమానులకు ఈ తాజా పరిణామాలు ఊరటనిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులను ఇంత పకడ్బందీగా చేస్తున్నారంటే షూటింగ్ మొదలైన తర్వాత సినిమా మేకింగ్ చాలా వేగంగా సాగుతుందని చెప్పొచ్చు.